హాయ్ అండి. పుచ్చకాయ తొక్కు పెసరపప్పు కూర అయితే రెడీ అయిపోయింది. ఈ విధానం కనుక మీకు కావాలనుకుంటే ఒక్కసారి వీడియో మొత్తం చూడండి. తర్వాత ఒకసారి కూర ట్రై చేయండి. ఉప్పు కారం అయితే తక్కువే వేసుకోవాలి, ఎక్కువేం పట్టలేదు. చూడండి చక్కగా ఉడికిపోయింది. చక్కటి కూర. ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేద్దాం, వెరైటీగా ఉంటుంది. నచ్చితే ఈ విధానాన్ని ట్రై చేయండి. తయారీ విధానం చూపిస్తా, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటో తెలుసా? పుచ్చకాయ అంతా తిన్నాక మిగిలిన తొక్కలు. ఈ తొక్కలు నేను ఏం చేస్తున్నానో తెలుసా? తొక్కలో కూర ట్రై చేస్తున్నాను, చూస్తూ ఉండండి. అలా మొత్తం చక్కగా చెక్కు తీసేసినాక ఇలా వచ్చినాయి కదా, మనం వీటిని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుందాము. హాయ్ అండి, ఇవేంటో తెలుసా? పుచ్చకాయ తొక్కలు. పుచ్చకాయ తొక్కలతో కూర వండుతున్నాను, చూడండి. పుచ్చకాయ తొక్కలు, పెసరపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పుదీనాకు, పొడి మసాలా, కారం, అల్లం చిన్నులపాయ పేస్టు, ఉప్పు, పసుపు. పొయ్యి మీద కొంచెం ఆయిల్ పెడతాను. చూస్తున్నారా? చాలా కొంచెం అంటే కొంచెం ఆయిలే వేసాను. వేసి ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేస్తా. చూసారా? ఒక్క ఎండుమిరపకాయ, కొంచెం పోపు దినుసులు వేసి కొంచెం వేయించుదాము. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ. ఇప్పుడు మన పుచ్చకాయ తొక్కలు వేస్తున్నా. పుచ్చకాయ తొక్కల కూర వండుతున్నా, చూడండి. ఎలా ఉంటుందో ముందు నేను టేస్ట్ చూసి మీకు పెడతాలే కూర. ఇప్పుడు ఇలా పుచ్చకాయ తొక్కలు వేసాను కదా, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేద్దాం. ఇది కూడా వేసాను కదా, ఇలా మగ్గుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామో తెలుసా? నానబెట్టిన పెసరపప్పు ఒక గంట నానబెట్టా. పెసరపప్పే కదండి, ఎంతకి నానితే. ఇలా వేసిన తర్వాత కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్, కొంచెమేనండి, ఎక్కువ కాదు, కొంచెం వేసి చక్కగా ఇలా కలుపుకొని మగ్గించుకుందాం. కూరని వేయించకూడదు, మగ్గించాలి. మగ్గితే అప్పుడు బాగుంటుంది కూర. చూసారా? పెసరపప్పు కూర చక్కగా మగ్గాలంటే ఏం చేయాలి? వండే పాత్ర మీద లోతైన ప్లేట్ ఒకటి పెట్టి దాని మీద నీళ్లు పోయాలి. ఆయిల్ తక్కువ వేసుకొని వండుకోవాలనుకున్న కూరలు మాత్రం కంపల్సరీ ఇలాగే చేయాలండి. ఇలా చేస్తే చక్కగా దీంట్లో ఉన్న నీరు ఆవిరి రూపంలో వెళ్ళిపోయి చక్కగా ఉడుకుద్ది కూర. చూడండి, చూసారా? పుచ్చకాయలో కూడా వాటర్ ఉంటాయండి. పుచ్చకాయలో కూడా వాటర్ ఉంటుంది. చూసారా ఎలా వచ్చిందో వాటరు? ఇది చక్కగా మొత్తం మగ్గాలి. కాకపోతే నేను సిమ్లో ఉడికిస్తున్నా. పుచ్చకాయ మగ్గాలి కదా. అబ్బో, ఉప్పు అయితే ఎక్కువ పట్టదు, ఇదేం పులుపు ఉండదు కదా, ఉప్పు అయితే పట్టదు. ఉప్పు మాత్రం తగ్గించే వేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా మళ్ళీ మూత పెట్టి మగ్గిద్దాం. చూసారా ఎలా మగ్గిందో? ఇలా మగ్గినాక కొంచెం పొడి మసాలా, కాస్తంత పుదీనా వేసి చక్కగా మళ్ళీ ఇలా కలిపేసి మళ్ళీ మగ్గించేద్దాం. చూసారా? రెడీ అయిపోయింది. గుమ గుమలాడే పుచ్చకాయ తొక్కల కూర రెడీ.